100కి 56%, 60% మంది బీసీలే ఉంటారని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో 42% కుదించడానికి గల కారణం ఏంటి? ఈరోజు ఇప్పటి వరకు కూడా అసెంబ్లీ గడప దొక్కని కులాలు ఉన్నాయంటే వాళ్ళ కులాలలో కనీసము బీసీ ఉద్యమానికి సంబంధించి ఎవరైనా అగ్రవర్ణాల నుంచి వచ్చి మీకు సపోర్ట్ చేస్తానంటే వాళ్ళు చేయడానికి హక్కు ఉందా, చేయొచ్చా, చేయకూడదు? ఈరోజు అందరం కూడా మేము పల్లకిలలో వాళ్ళని మోస్తున్నాం కానీ మీతో పాటు చేస్తున్నటువంటి చాలా మంది సహచరులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, అధికారంలో ఉండి పదవులు అనుభవిస్తున్నట్టు పడుతున్నారు. మీకెందుకు ఇంత కుల పిచ్చి బట్టి కులం కోసం కొట్లాడుతున్నటువంటి? ఈరోజు నేను ఈ 50 సంవత్సరాల జీవితంలో కూడా నాలాంటి వాడు రాజకీయంలో పోవచ్చు, కానీ నా కొండదేవన్నని ఈ కుల పిచ్చితో కూడినటువంటి కుల సంఘాన్ని వదులుకొని నువ్వు రాజకీయంలో చేరు, నీకు ఒక టికెట్ ఇస్తానని చెప్పేస్తే కొండదేవన్న ఎంత కమ్ముడు పోతున్నావు? ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఎన్నిక రాబోతుంది, ఉప ఎన్నిక. ఎవరు గెలుస్తారని అనుకుంటారు మీ అంచనా ప్రకారం, మీకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానం ప్రకారం? మాకు ఇక్కడ ఈ కులం ఆ కులం లేదండి, మాకు బీసీ కులం కావాలి. బీసీలకు మాత్రం మీరు ఇవ్వండి అని 3 పార్టీలకు మాత్రం 2 చేతి దండం పెట్టి అడుగుతారు. స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా ఈరోజు మనతో పాటు బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేయాలంటూ తపన పడుతున్నటువంటి నాయకులు, బీసీ సాధికారక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, మున్నూరు కాపం సంఘం యొక్క జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీ సామాజికం కోసం పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది వారి మాటల్లో విందాం. నమస్తే అన్న. నమస్తే అండి. బాగున్నారా? చెప్పండి అన్న. ఈ రోజున బీసీ సామాజికం న్యాయం కోసం 42% రిజర్వేషన్ కావాలని మీరు అనేక పోరాటాలు, ధర్నాలు, ఉద్యమాలు చేస్తున్నారు. ఎంతవరకు వచ్చింది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డిలో రాహుల్ గాంధీ కులగణన చేసి 42% రిజర్వేషన్ ఇవ్వాలని వారు చేసినారో దాని ప్రకారంగానే వారు మరి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంకు మరి పంపినారు. మరి వాళ్ళు ఈరోజు బిల్లు పాస్ చేస్తలేరని, మరి స్థానిక ఎన్నికలు ఎలక్షన్ పెట్టకుండా 2 సంవత్సరాల నుంచి కూడా ఆపడం జరిగింది. నిజంగానే వారు అన్న ప్రకారంగా బిల్ పాస్ చేసి స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ పాస్ చేస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది అనేది కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలో 136 కులాల్లో ఉన్న అందరూ అనుకుంటున్నారు ఈరోజైతే. మరి దానిలో ఒకటి ఏంటంటే ఇదివరకు ఇప్పుడు బీసీలు నిజంగా చెప్పాలంటే 56% ఈరోజు బీసీలు ఉన్నారు. వాళ్ళు 42% కుదించినారు. దానిలో బీసీలకు ఎవరి వాటా వాళ్ళకి ఇస్తే బాగుండేది. దానిలో ఏం చేస్తున్నారు, మళ్ళీ మైనార్టీ ముస్లింలను తీసుకొచ్చి 10% వరకు రిజర్వేషన్ అన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఎంతమంది బీసీలు వెళ్ళినా, మా బీసీ నాయకులు వెళ్ళినా, మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినా, మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళినా, ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళు ఇప్పటివరకు కూడా మరి అది బిల్ పాస్ చేయలేదు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు కూడా ఇంకా ముందుకు వెళ్తలేవు. గ్రామ స్థాయిలో కూడా అభివృద్ధి కూడా కుంటుపడుతుంది అనేది కూడా ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా అందరూ ఈరోజు బీసీలు కానీ అన్ని కులాలు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. దేవన ఒక విషయం ఏంటంటే కులగణన అనేది సక్రమంగా జరిపిందంటారా? కులగణన అనేది అంటే వాళ్ళ దృష్టిలో కరెక్ట్ జరిగింది అనుకుంటున్నారు. కానీ మా మున్నూరు కాపు కమ్యూనిటీకి వచ్చే వరకు మాకు మొదటి స్థానంలో ఉన్న మున్నూరు కాపులు ఈరోజు బీసీలలో 5వ స్థానంకి వెళ్ళిపోయినాము. వాళ్ళు ఏమంటారంటే మేము మీకు అవకాశం ఇచ్చినాము, మీరు దానిలో సర్వేలో మీరు మీ వాళ్ళు పాల్గొనలేదు. దానిలో కూడా ఏంటంటే వీళ్ళు కొన్ని ఎక్కువ పెట్టినారు. మీ ఆస్తులు ఏంది, మీ ఆస్తిపాస్తులు మీరు ఇవి మీరు అన్ని బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ అడిగే వారు కూడా చాలామంది ఒక మున్నూరు కాపులే కాదు చాలామంది వేరే కులాలు కూడా ఎవరు కూడా ఇన్వాల్వ్ కాలేదు వాస్తవంగా చెప్పాలంటే. దానిలో ఏమైపోయిందంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా మీరు దీనిలో పాల్గొనొద్దు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా కులగణలో పాల్గొనొద్దు. ఇక్కడ 3 పార్టీలలో బీసీలు ఉంటారు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ తెలంగాణ రాష్ట్రంలో అందరూ ఉంటారు. వాళ్ళు పాల్గొనొద్దంటే వాళ్ళ పార్టీ వాళ్ళు పాల్గొనలే. ఈరోజు అందరికి కూడా పాల్గొనలేనిది. మాకైతే స్పెసిఫిక్గా మాకైతే అన్యాయం జరిగింది. అయితే దాదాపుగా జనాభాలో ఎక్కువ శాతం బీసీలు ఉంటారని చెప్పేసి అంటుంటారు. అంటే 100కి 56%, 60% మంది బీసీలే ఉంటారని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో 42% కుదించడానికి గల కారణం ఏంటి? 136 కులాలలో నిజంగా సంఖ్య వచ్చినట్టయితే అక్కడ వాళ్ళ ప్రకారంగా నువ్వు స్థానిక ఎన్నికల్లో కానీ రేపు పొద్దున
ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ పార్లమెంట్ ఎలక్షన్లో న్యాయం జరిగినప్పుడే ఈరోజు భారతదేశంలో ఆల్ ఇండియాలో కూడా 29 రాష్ట్రాల్లో బీసీలకు న్యాయం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా రాజకీయ పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా కూడా గుర్తుపెట్టుకొని సామాజికంగా వారికి బీసీలకు న్యాయం చేయాలనుకున్నప్పుడు అది న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఎస్సీలు ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్ అప్పుడు ఫిక్స్ అయిపోయింది. మైనార్టీలు ఉన్నారు, మైనార్టీలకు కూడా అయిపోయింది. ప్రతి ఒక్కరికి కూడా అన్ని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఎస్టీలకు కూడా ఫిక్స్ అయిపోయింది. ఓన్లీ ఇక్కడ బీసీలో 136 కులాలు ఉన్న వాళ్ళకే ఇక్కడ అన్యాయం 1947 నుంచి కూడా జరుగుతుంది. ఇది ఇప్పుడు ఈరోజు చూడండి, అంబేద్కర్ చెప్పినట్టు ఈరోజు ఇప్పటి వరకు కూడా అసెంబ్లీకి గడప దొక్కని కులాలు ఉన్నాయంటే వాళ్ళ కులాలలో కనీసం మొన్నటిదాకా కులం సర్టిఫికెట్ కూడా లేదు. అదే కొంతమంది వాస్తవం చెప్పాలంటే 20 కులాలకు గుర్తింపు లేదని చెప్పేసి కూడా ఇప్పటికి కూడా చాలా వరకు లేదండి. కొంతవరకు బీఆర్ఎస్ పార్టీలో వచ్చింది, మరి వీళ్ళు కూడా కొంతవరకు కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా గుర్తించి వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే చాలామంది కూడా ఈరోజు సంచార జాతులు కానీ ఓబీసీ కానీ వీళ్ళందరూ కూడా లేదు. మేము ఏంటంటే 15-20 సంవత్సరాల నుంచి కూడా మేము దేవేంద్ర గౌడ్ అప్పటి నుండి కూడా ఈరోజు బీసీ సాధికార సంఘం అప్పుడు మేము పెట్టి కూడా దాని ద్వారా కూడా మేము అందరికీ కూడా న్యాయం చేస్తాం. ఈరోజు అయితే అప్పుడు కేసీఆర్ గారు ఆత్మగౌరవ భవనాలు ఇచ్చినప్పుడు కూడా మేము మా బీసీ సాధికార సంఘం నుండి మా అధ్యక్షులు గౌరి భాస్కర్ రావు గారు అందరికీ ట్రస్టులు ఏర్పాటు చేసి అక్కడ భవనాలు కూడా ఇప్పించడం జరిగింది. అయితే మీరు బీసీ సాధికారత సంఘంలో గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. అదేవిధంగా బీసీ ఉద్యమానికి సంబంధించి ఎవరైనా అగ్రవర్ణాల నుంచి వచ్చి మీకు సపోర్ట్ చేస్తానంటే దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళు చేయడానికి హక్కు ఉందా, చేయొచ్చా, చేయకూడదా? ఒక్కటేనండి, ఈరోజు వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక బీసీ ముఖ్యమంత్రి అయిందా చెప్పండి? కాలేదు. ఈరోజు అందరం కూడా మేము పల్లెకిలలో వాళ్ళని మోస్తున్నాం, కానీ పల్లెకిలలో మమ్మల్ని ఎక్కడెక్కనిచ్చినారండి బీసీలను? మరి ఈరోజు వరకు కూడా మరి వాళ్ళు వచ్చి ఇప్పుడు వాళ్ళ పక్క పంటి కూడా ఇప్పుడు రెడ్డిల పక్క పంటి బీసీలే ఉంటారు, మరి దొరల పక్క పంటి బీసీలే ఉంటారు, కమ్మల పక్క పంటి కూడా బీసీలే ఉంటారు. మాకు తప్పదు కదా. మరి వాళ్ళు చేసేదాన్ని ఉద్యమాన్ని కూడా మేము ఈ కాదని తట్టు కూడా లేము కదా. మరి మేము పోయి ముందటికి వెళ్ళలేము. ప్రాంతీయ పార్టీలు ప్లస్ నేషనల్ పార్టీలు దీనిలో ఈరోజు వాళ్ళు వచ్చి ఉద్యమం చేస్తే మేము బీసీలు 3 పార్టీలలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఎవరు బీసీల కోసం ఉద్యమం చేసినా కూడా మా బీసీలు స్వాగతిస్తున్నారు, కానీ ఎవరిని కూడా తప్పు పడతలేము దీనిలో. అయితే దేవన్న బీసీలు ఐక్యంగా ఉన్నారంటారా? బీసీలు ఐక్యంగా ఉన్నారంటే ఈ 3 కులాలు ఉన్నాయి కదండి, వాళ్ళు ఎక్కడ ఐక్యంగా ఉన్నట్టయితే రేపొద్దున ముఖ్యమంత్రి ఎవరు ఉంటారు చెప్పండి? నిజంగానే బీసీలు ముఖ్యమంత్రి కావాలంటే ఈరోజు ఏదైతే ఎక్కువ సంఖ్యలో ఉండాలి, మున్నూరు కాపులు అనుకోండి, గౌడ్స్ అనుకోండి, ముదిరాజ్ అనుకోండి, పద్మశాలు అనుకోండి, యాదవులు అనుకోండి, ఒక 5-6 కులాలకి ఇట్లా అనుకున్నట్టయితే ముఖ్యమంత్రి కాదు, టోటల్ బీసీలే రేపు అసెంబ్లీలో పార్లమెంట్లో ఉంటారు ఈరోజు అయితే. ఎందుకంటే ఈరోజు 43 మంది ఈరోజు ఎవరైతే రెడ్డిలు మంత్రులు ఉన్నారో ముఖ్యమంత్రి ఉన్నారో ఈరోజు అటువంటి పరిస్థితి కూడా ఇక్కడ తెలంగాణలో కూడా రావాలని కూడా ప్రతి ఒక్క బీసీలు కోరుకుంటున్నారు. కానీ కలవనియరు, కులాలలో చిచ్చు పెట్టేస్తారు. ఈరోజు మా మున్నూరు కాపు సంఘంలోనే 8 కులాలు కలపాలని దీనిలో ఉన్నలను మ్యానిపులేట్ చేసి 2 సంఘాలుగా విడదీయాలని ప్రయత్నం జరిగిపోయింది. మీతో పాటు చేస్తున్నటువంటి చాలా మంది సహచరులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, అందరు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా చేస్తున్నటువంటి పరిస్థితి, అంటే అధికారంలో ఉండి పదవులు అనుభవిస్తున్న పరిస్థితి. మరి మీకెందుకు ఇంత కులపిచ్చి బట్టి కులం కోసం కొట్లాడుతున్నటువంటి పరిస్థితి? ఓకేనండి, నేను నిజంగా చెప్పాలంటే నేను ఒక కార్మికునండి. మా నాన్నగారు ఒక రైతు బిడ్డ, వ్యవసాయం కుటుంబం, ఒక పల్లెటూరు, ఒక రాజరాజేశ్వరి పుణ్యక్షేత్రం వేములవాడ, ఉమ్మడి కుటుంబం మాది. మరి నేను అక్కడ కష్ట నష్టాలు బాధలు అక్కడ ఉన్న వాళ్ళందరినీ నేను చూశాను. నేను నిజంగా చెప్పాలంటే అప్పుడు కూడా నేను సోషల్ సైన్స్లో డాక్టరేట్ కూడా తెచ్చుకున్నాను అండి. అప్పుడు 2008లో మా చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్లో డాక్టరేట్ తెచ్చుకుంటాను. నేను డాక్టరేట్ అంబులెన్స్ సర్వీస్లో తెచ్చుకున్నాను 108 రాకముందుకు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేములవాడ వచ్చినప్పుడు ఆయనతో నేను అంబులెన్స్ కొని ఇనాగ్రేషన్ చేయించి మేము మళ్ళీ 108 వచ్చేవారు కూడా పనిచేస్తాం. అప్పటి వరకు కూడా పనిచేస్తున్నాము. ఇప్పుడు కూడా అంబులెన్స్ ఉంది, దానిలో లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది పేదరికంలో ఉన్నారు. నేను కూడా ఒక ఇంజనీర్ కావాలనుకున్నాను, ఒక కార్మికుడుగా నా జీవితం ముగిసిపోతుంది. మరి తర్వాత కూడా మా పిల్లలందరూ ఈరోజు వెల్ సెటిల్డ్, అమెరికాలో ఉన్నారు, మంచిగా ఉన్నారు, అమ్మాయి అయినా అల్లుడు అయినా అందరూ కూడా బాగున్నారు. ఈరోజు కమ్యూనిటీ కూడా వాళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారు. ఈరోజు నేను ఈ 50 సంవత్సరాల జీవితంలో కూడా నాలాంటి వాడు రాజకీయంలో పోవచ్చు,
కానీ నా ఓన్లీ నా కుటుంబం బాగుపడుతుంది. ఏదైతే నన్ను నమ్ముకున్నా, నేను కులంలో పుట్టిన గౌరవ మున్నూరు కాపు కులము, తర్వాత బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా కూడా నేను వాళ్ళందరికీ ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశం కొద్ది కమ్యూనిటీని ముందుకు తీసుకోవాలని ఈరోజు కులంలో నిమగ్నమై పనిచేస్తున్నాను ఇప్పటి వరకు కూడా. నాకు అవకాశం వచ్చింది, రాలేదని ఏం కాదు. పుంజాల శివశంకర్ గారు మాకు ప్రజారాజ్యం పార్టీలో ఆయన జాయిన్ అయినప్పుడు మరి చిరంజీవి గారితో కూడా నాకు అవకాశం ఇచ్చినారు. కానీ మళ్ళీ కూడా బీసీలు మరి అక్కడ వెల్మలు రెడ్డిలు అక్కడ నాకు కరీంనగర్ జిల్లాలో ఉండే వేములాడలో నాకు టికెట్ దగ్గర అన్యాయం చేస్తారు. నాకు గాడ్ ఫాదర్ లేరు. నిజంగా గాడ్ ఫాదర్ ఉన్నట్టయితే నేను మా కమలాకర్ అన్న గారు, జోగురామన్న గారు, పుట్టమ్మది గారు, చాలామంది బాదిరెడ్డి గోవర్ధన్ గారు వీళ్ళందరితో పాటుగా 8-9 మంది ఎమ్మెల్యే లిస్టులో, మినిస్టర్ లిస్టులోనో లేకపోతే రాజ్యసభ లిస్టులోనో ఏదో ఒక లిస్టులో నేను ఉండేవాడిని. కానీ ఈరోజు వరకు కూడా ఇప్పటివరకు కూడా కమ్యూనిటీ కోసం పనిచేస్తూ మళ్ళీ మా కమలాకర్ గారు మన బీసీ మంత్రి కొన్ని అయినప్పుడు పార్టీలు మిమ్మల్ని గుర్తించి మీకు టికెట్ ఇస్తా అని చెప్పేసి అన్నప్పుడు మీకు ఇస్తాను టికెట్ వేరే వాళ్ళకి ఇప్పించారని కూడా కొన్ని వార్తలు. అవును అంటే అలాంటిది ఎందుకు మరి? అవును అంటే మాకేమైందంటే నాకు అవకాశం వచ్చింది తర్వాత మళ్ళీ మా బొమ్మ వెంకన్న గారు ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చింది, దేవన్న నాకు ఒక చివరి కోరిక, ఒక మంత్రి కావాలని కోరిక ఉందంటే ఆయన కోసం నేను మళ్ళీ వారికి త్యాగం చేశాను. తర్వాత మళ్ళీ ఇస్తాన్నా కూడా మళ్ళీ ఆది శ్రీనివాస్ గారు అక్కడ మా దగ్గర 3-4 సార్లు వారు కష్టపడి ఓడిపోతున్నారు. మరి నేనే చాలామందిని కాపాలని ఎమ్మెల్యేలు గెలిపించాలనుకొని మళ్ళీ నేను పోయి అక్కడ పోయి మళ్ళీ మేమిద్దరం ఆయన ఓడిపోతాడా, నేను ఓడిపోతాడా, నేను గెలుస్తాను, ఆయన గెలుస్తాను, ఇది ఒక రిమార్క్ ఉంటుంది. మళ్ళీ ఎందుకు కాపాల్లో ఒక ఎమ్మెల్యే అయితే కానీ అనుకున్నాం. నేను మళ్ళీ తర్వాత నేను తొంగి చూడలే, తర్వాత ఎప్పుడైనా వచ్చేది ఉంటే వస్తుంది అని అనుకున్నాను. అంతే తప్ప మళ్ళీ వారికి అవకాశం వచ్చింది. ఈరోజు ప్రభుత్వం విపోయినారు. ఈరోజు నేనైతే కమ్యూనిటీలో హ్యాపీగా పనిచేస్తున్నాను. కానీ చాలామంది ఇంతకుముందుకు అన్నారు బీసీలు ఐకమత్యంగా ఉన్నారా లేదా అని అడిగినారు. బీసీలను ఐక్యమత్యంగా లేకుండా చేయడానికి ఎవరైతే ఫార్వర్డ్ క్యాస్ట్ ముఖ్యమంత్రి కావాలనుకుంటారో వారు తప్పకుండా అన్ని కులాలు విడగొడతారు. దానిలో మేము అందరూ కొట్టుకొని వచ్చి ఎలక్షన్ల ముందు విడిపోతాము. నాకు ఒకరు చెప్పారండి, నేను ఒక 5-6 సంవత్సరాల క్రితం ఒకసారి ఎలక్షన్ దానిలో ఉన్నప్పుడు ఒక ఫార్వర్డ్ క్యాస్ట్ ఒక దొర చెప్పాడు, రావు. ఆయన ఏమంటాడంటే, అరే మీకు తెలియదు దేవన్న, మేము 365 రోజులలో మేము రాము, ఓన్లీ ఎలక్షన్లప్పుడు 5 రోజులు వస్తాము, మా ఊరికి వస్తాము, మండలం జిల్లా చూస్తాము, మేము బాగా కాంట్రాక్టులు చేసుకుంటాము, అక్కడ మా ఊరిని టికెట్ ఇప్పించుకుంటాము, గెలిపించుకుంటాము, మేము వెళ్ళిపోతాము. మీరు అందరూ 360 రోజులు కలిసి ఉంటారు, 5 రోజులు మాత్రం విడిపోతారు. ఎందుకు విడిపోతారని నేను అడిగినాను. ఎందుకు విడిపోరు? మేము డబ్బులు తీసుకొస్తాము, ఖర్చు పెడతాము, మందు ఖర్చు పెడతాము, తినడానికి తాగడానికి పైసలు ఇస్తాము. 5 రోజుల లోపల మీరు మా వాళ్ళు కోటేస్తారు, మా వాళ్ళు మేము సీట్లో ఉంటాం, మేము ముఖ్యమంత్రులు అవుతున్నాం, మీరు బీసీలు ఎప్పుడు కూడా కారంటారు. మరి నిజంగానే ఆలోచించండి. అయితే ఏదైతే ఎలక్షన్ రోజు డబ్బులు తీసుకొచ్చినప్పుడు ఎవరైతే వెనుకబడే తరగతులు ఉన్నారో వాళ్ళందరూ పైసలకో లేకపోతే దానికో దీనికో ఆ రోజు ఓట్లు ఏం చేస్తున్నారంటే వేసే వరకు అక్కడ చాలామంది ఓడిపోయినారు. ఈరోజు చూడండి 300 కాపులు 26 మంది పోటీ చేస్తారు ఈరోజు. అయితే మరి భారతీయ జనతా పార్టీ కూడా 6గురికి ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ కూడా 10 మందికి ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ 3-4 ఇచ్చింది, ఇండిపెండెంట్ కూడా 26 మంది ఒక 300 కాపు సమాజంలో ఎమ్మెల్యేలు పోటీ చేసేంత ధైర్యం దమ్మున్న వాళ్ళు ఈరోజు ఈ బీసీలలో ముందుకు వచ్చిన కులం ఏదందుంటే ఈరోజు 300 కాపు కులం. అందు గురించి మమ్మల్ని కులగేళ్లలో తొక్కి పడేస్తారు. కులగేళ్లలో మొత్తము సంఖ్య తక్కువ చూపించేసి 5వ స్థానంలో నెట్టేస్తారు. ఈరోజు మాకు అది లేదు, గతి లేదు. అప్పుడు 10 సంవత్సరాలు లేదు, ఇప్పుడైనా కూడా ఇప్పటివరకు కూడా కులంను గుర్తించే స్థాయిలో కూడా లేదు. ఈరోజు క్యాబినెట్లో ఇదివరకన్నా 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఒక మంత్రి పదవి ఇచ్చాడు, ఈరోజు ఒక మంత్రి పదవి కూడా దిక్కులేదు మాకైతే. ఈరోజు పరిస్థితి ఎలా ఉంది చెప్పండి. ఇక బీసీలు అంటే ఈరోజు ఈ బీసీలను ఎక్కడ కలవడిస్తారండి? కలవడించే పరిస్థితులు కూడా లేరు. కానీ బీసీలలో చైతన్యం మాత్రం వచ్చింది కాబట్టి 42% రిజర్వేషన్ పాస్ చేసి నువ్వు స్థానిక ఎన్నికల్లో ఈ 42% ఇవ్వండి అని ఈరోజు ప్రతి ఒక్క బీసీ బిడ్డ అడుగుతున్నారు. మరి ఏదైతే రాజకీయంలో ఉన్న మరి తీన్మార్ మల్లన్న గారు ఎమ్మెల్సీ గారు వారు అడుగుతున్నారు. మరి ఏదైతే టీఆర్ఎస్ పార్టీలో జాగృతి పేరు మేడం కవిత గారు కూడా వారు అడుగుతున్నారు. మరి మా దగ్గర ఆర్ కిష్టయ్య గారు బీజేపీలో కూడా ఒక రాజ్యసభ సభ్యులు కూడా వారు అడుగుతున్నారు. జాల శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఈరోజు అడుగుతున్నారు. చిరంజీవులు ఐఏఎస్ ఆఫీసర్స్ మొత్తం మంది మా గుజ్జ సత్యం గారు అని ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు. వాళ్ళతో పాటుగా నేను ఎందుకంటే మున్నూరు కాపు తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్స్లో రాష్ట్ర అధ్యక్షులుగా ఈరోజు గత 20 సంవత్సరాల నుంచి ఉన్నాను కాబట్టి మళ్ళీ బీసీలను కూడా కలుపుకొని బీసీలను ఎవరైతే ఇక్కడ పోటీ చేస్తే వాళ్ళకు మనం చేయాలి. ఇక్కడ మున్నూరు కాపులు పోటీ చేస్తే ఇక్కడ మనం చేయించుకోవాలి. ఒకరికొకరుగా పరస్పరంగా
మనకు ఉన్నట్టయితే ముందుకెళ్తాం అనే దానిలో సామాజిక ఉద్యోగం కొద్దీ ఈరోజు రాజకీయం అనే ఆ ముసుగు నేను పోకుండా ఆ రాజకీయం అనే రంగు వేసుకోకుండా ఓన్లీ కండువ గ్రీన్ అంటే ఇది మున్నరు కాపులు వ్యవసాయంకు ఇది శ్రీహం, ఇది మా మున్నరు కాపులకి ఇది ఈ గ్రీన్ కండువ మీద నేను పనిచేస్తున్నాను ఈరోజు. అయితే ఎవరన్నా అడుగుతారు కొండదేవన్న గారు మీరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నారు, ఎవరికి సపోర్ట్ చేస్తారంటారు. అరే మున్నరు కాపు పార్టీ బీసీల పార్టీ అయినది అని చెప్తాను ధైర్యంగా. ఈరోజు ఎవరైనా లీడర్ని అడగండి అది చెప్తాడు, ఎవ్వరు కూడా చెప్పరు. రైట్ అన్న, ఇది మీరు రానున్న రోజుల్లో ఇప్పుడు ఇంత కమ్యూనిటీ పరంగా మీరు పోరాడుతున్నారు, ఎవరైనా పార్టీలోకి మీకు మిమ్మల్ని ఆహ్వానించి టికెట్ ఇస్తాము అని అంటే పార్టీల తరపు నుంచి పోటీ చేస్తారా? అంటే ఆ అవకాశం కోసం ఎదురు అంటే నాకు కూడా చాలా మంది ఏమంటున్నారు అంటే ఎప్పుడైనా అసెంబ్లీ అవకాశం వచ్చినప్పుడు పోతే నీళ్ళంటోడు ధైర్యంగా మున్నూరు మీ కులం కోసం, మున్నూరు కాపు కులం కోసం మాట్లాడొచ్చు, బీసీల కోసం మాట్లాడొచ్చు, బ్యాక్వర్డ్ కాస్ట్ కోసం నువ్వు మాట్లాడొచ్చు అని చాలామంది అంటుంటారు. కానీ ఇంకా అది మా ఆలోచన అనేది ఇప్పటివరకు లేదు. కానీ ఈరోజు అయితే మళ్ళీ ఏమైనా చేస్తారా అది అయితే ఆలోచన చేయాల్సిన విషయం అండి. ఇక్కడైతే మా దగ్గర ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు, కాన్స్టిట్యున్సీలు పెరిగితే ఇట్లా ఆలోచన చేస్తాం అనుకుంటున్నాను. కానీ లేకపోతే మళ్ళీ ఎవరికోరు కొట్టుకొని మళ్ళీ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వద్దనేది ఉంది. చెప్పలేము ఎలా ఉంటుందో తెలియదు. ఈరోజు కమ్యూనిటీకి మాత్రము ఈ కాంగ్రెస్ పార్టీలో కానీ రేపు పొద్దున ఎవరైనా కానీ మాకు న్యాయం చేయని పరిస్థితి ఉన్నట్టయితే తప్పకుండా ఆలోచన చేస్తాను. ఎందుకంటే నాలాంటి వాడు పోవాలి. మున్నూరు కాపు కార్పొరేషన్ భవనం ఎంతవరకు వచ్చింది? మున్నూరు కాపు కార్పొరేషన్ భవనం కాదండి, కార్పొరేషన్ ప్రకటించినారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో. కానీ ఇప్పుడు అది చెప్తాను, మేము అధికారంలో రావాలని వాళ్ళు ప్రకటించినారు. కానీ ఇప్పటివరకు కూడా దానికి నిధులు కానీ వాళ్ళ కమిటీ కానీ ఏర్పాటు చేయలేదు. మేము ఇవ్వమని కూడా మేము ఆది శ్రీనివాస్ గారిని, మరి దానిలో దానం నాగేందర్ గారు, వి హనుమంతరావు గారు, కొండ సురేఖ గారు, వీళ్ళందరూ, కొండమురళి గారు చాలామంది ఉన్నారు, కేశవరావు గారు కూడా అడుగుతున్నాం. కానీ మరి వాళ్ళకి ఇంకా మా మీద కార్పొరేషన్ ఫండ్స్ ఇప్పించే దయ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుపోయే దయ వస్తలేదని అంటున్నాడు. కానీ ఇప్పుడు మేము ఎంత అరిచినా, కోపం వచ్చినా, ధర్నాలు చేసినా, ఏం చేసినా ఏముంటే చెప్పండి, వడ్డించే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మున్నూరు కాపులు వాళ్ళు పోయి ముఖ్యమంత్రి గారి దగ్గరికి మా కులంలో మరి 100%లో 20% కొద్దిగా ఆర్థికంగా ఉన్నారు, 80% పేదరికంలో ఉన్నారు, వారికి కొంత న్యాయం జరగాలంటే కొంత ఫండ్స్ ఇవ్వండి అని చెప్పేసి మనం అడిగితే వాళ్ళు ఫండ్స్ ఇస్తే ఏమన్నా మా కులంకు న్యాయం జరుగుతుంది. అది ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు. మీరు భవనం అన్నారు, మేము అప్పుడు ఆత్మగౌరవ భవనాల్లో అన్ని కులాలకు ఇచ్చినట్టు మాకు 5 ఎకరాల భూమి కేసీఆర్ గారు ఇచ్చారు. సుమారు ఈరోజు ఒక 500 కోట్ల రూపాయల భూమి, దాన్ని కట్టాలని ప్రయత్నం చేస్తాను నేను. కానీ మన వాళ్ళు అప్పుడు అందరూ మా వాళ్ళు చాలామంది ఉండి, ఎంపీలు ఉండి, ఎమ్మెల్యేలు ఉండి, మినిస్టర్లు ఉండి, కానీ ఎందుకు అది లోయ ఉండి అది ముందుకు వెళ్ళలేదు. దానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నారు. మరి డబ్బులు కూడా అప్పుడు కమలాకరణ గారు మన సీఎం ఫండ్ నుంచి 10 కోట్లు ఇస్తున్నారు, కేసీఆర్ గారు 5 కోట్లు, మేము 15 కోట్లు రాపించి మా ట్రస్ట్ వాళ్ళకి అప్పచెప్పినాము. ఇప్పటివరకు అయితే ముందుకు వెళ్ళాలని కూడా నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఎవరిని తిట్టినా కూడా ఏంటంటే ఇది ఎవరిని ఎప్పుడు కూడా తిడుతూనే ఉంటాయంటారు, మెచ్చుకున్నా కూడా పని చేస్తారంటే కూడా మెచ్చుకున్నా పని చేస్తలేరు. కానీ ఏదేమైనా మన మున్నూరు కాపు కుల అభివృద్ధి జరగాలంటే అందరం ఏకదాటిగా ఉండి పనిచేయాలని కోరుకుంటాం. విద్యార్థి వసతి గృహాలు ఎంతవరకు వచ్చిందన్న? విద్యార్థి వసతి బాలికల 2 ఎకరాల భూమి కూడా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, ఆర్ శ్రీనివాస్ గారు వాళ్ళు ఒక జీవో కూడా ఇచ్చినారు. మేము దాన్ని ఎప్పుడు గుర్తు చేస్తున్నాం, కానీ దాన్ని మాత్రం ఇప్పటివరకు ఇంకా ముందు తీసుకెళ్ళలే. కొన్ని జాగాల్లో కొన్ని ల్యాండ్స్ మాత్రం ఇచ్చినారు. కానీ ఈరోజు అయితే 33 జిల్లాల్లో, జిల్లా కేంద్రంలో 2 ఎకరాల భూమి మరి ఒక 5 కోట్ల రూపాయలు ఇస్తే మా బాలబాలికల హాస్టల్ బిల్డింగ్ కట్టించుకొని మేమే వాళ్ళకి భోజనం పెట్టి మా పిల్లల్ని చదివించుకోవచ్చు. ఈరోజు గురుకుల విద్యాలయాలు ఎన్నో ఉన్నా కూడా ఇంకా చాలామందికి కూడా ఈరోజు ఈ పేదరికంలో ఉన్న వాళ్ళకు ఫ్రీ విద్య అనేది అందుతలేదు. కాబట్టి కొంతవరకు మీరు దానిలో చదువుకున్నా మాకు బాలబాలిక హాస్టల్ వచ్చినట్టయితే మేము వాళ్ళకి భోజనం వసతులు మేమే మా సంఘం నుంచి కల్పించి మా పిల్లలు చదివించుకోవడానికి వీలైతే దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని మాకు బాలబాలికల కోసం బిల్డింగ్ 2 ఎకరాలు ఇవ్వాలని, నిధులు ఇవ్వాలని కూడా నేను ఈ మీడియా ద్వారా కూడా నేను కోరుతున్నాను. చిక్కడపల్లి లైబ్రరీలో మొన్న ఒక 10 రోజుల కిందట ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ నిరుద్యోగులను కలిసి నిరుద్యోగుల గురించి సీఎం దగ్గర తీసుకుపోతాను అన్నాడు. 3 రోజులు వాయిదా ఇవ్వండి, నాకు 3 రోజుల తర్వాత తీసుకుపోతాన్నాడు. ఆ 3 రోజులు కాస్త ఇప్పుడు 7 రోజులు అయిపోయింది. ఇంతవరకు తీసుకుపోయినటువంటి పరిస్థితి. నిరుద్యోగులందరేమో ధర్నాలు దిగుతామని అంటున్నారు. ఇప్పుడు ఎవరైనా కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఎవరు ఉంటారండి? ఉన్నోడికైతే ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకైతే వాళ్ళకి జాబ్స్ అవసరం లేదు, బిజినెస్లో వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు సెటిల్ అయిపోతారు. ఎవరైతే గరీబ్ సరీబ్ పేదరికంలో ఉన్న బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా, మైనార్టీలైనా కూడా
ఈరోజు ఉద్యోగాల కోసం ఎంతోమంది నిరుద్యోగులు ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఈ భూమి జాగాలు అమ్మి చదివిపిస్తుంటారు. ఉద్యోగం లేక పెళ్ళిడికి వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేయలేక ఉద్యోగం వస్తుందని ఈ హైదరాబాద్ చుట్టూ, నేను కూడా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాను కాబట్టి ఏదైతే హైదరాబాద్ చుట్టూ వాళ్ళు పాపం ఆ కూలినాలు పనిచేసి ఇక్కడ వాళ్ళకి ఇక్కడ హాస్టల్లో ఉండి ఉద్యోగం కోసం వెయిట్ చేసి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మరి ఏదైతే అద్దంకి దయాకర్ గారు మాట్లాడించిన మాట ప్రకారంగా 3 రోజులలో అన్నారు, 7 రోజులు అయిపోయినా ఇంకా 4 రోజులైనా దయచేసి మరి అద్దంకి దయాకర్ గారిని నేను ఈ మీడియా ద్వారా కోరుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి నిరుద్యోగులలో ఎవరికి ఏమున్నా కూడా వారికి ఉద్యోగాలు ఇప్పించాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఎంతోమంది పేదరికంలో ఉన్న వాళ్ళకు కుటుంబాలకు కూడా వాళ్ళకు కొంత న్యాయం జరుగుతుందని కూడా నేను కోరుచున్నాను. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు కూడా ఇంటికి ఉద్యోగం వస్తుంది అనుకున్నాము, ప్రతి ఒక్క ఇంటి కళ నెరవేరుతుంది అనుకున్నాము. దాదాపుగా మరి ఈరోజు ఎక్కడేసిన గొంగలి అక్కడనే ఉన్నట్టు చాలామంది పేదరికంలో ఉన్నారు. కాబట్టి వారికి న్యాయం చేయాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరుచున్నాను. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఈ రోజున ధర్నా చేస్తుంది. ఈ 42% బీసీలకు వస్తుందని మీరు అనుకుంటున్నారు? నేను మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పానండి. వీరు 42% మాట ఇచ్చినారు. మరి స్థానిక ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం బిల్ పాస్ చేస్తే మేము 42% మీకు ఇక్కడ బీసీలకు అమలు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు మంత్రివర్గ కేబినెట్లో కూడా చెప్తున్నారు. కానీ ఒకటేనండి, ఈరోజు 56% ఉన్న బీసీలలో మళ్ళీ 10% ముస్లింలను కలిపే వరకు ఏంటంటే ఆ కేంద్ర ప్రభుత్వం ఇవ్వదనేది ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఆ బీసీలు అందరికీ తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. మీరు పార్టీ ఉనికి కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడం తప్ప ఇది సాధ్యం కాదనేది ఉంది. మరి దీనిలో కూడా మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే బీసీ బిల్ పాస్ అవుతుందని కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. సరే, ఇప్పుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారో ఎప్పుడైతే కానీ ఇప్పుడు ఆకలి అవుతుంది అన్నం పెట్టేటప్పుడు అంటే మీరు ఈరోజు మీరు అక్కడ బిల్లు కాకుండా కూడా 42%లో మీరు మాట ఇచ్చిన ప్రకారంగా స్థానిక ఎన్నికల్లో గెలిచిన వాళ్లకు ఆ కులాల మీద మీరు ఆ జడ్పీ చైర్మన్లు ఇవ్వండి, మండల పరిషత్ చైర్మన్లు ఇవ్వండి, మున్సిపల్ చైర్మన్లు ఇవ్వండి, సర్పంచ్లు ఇవ్వండి, అన్నిట్లలో మీరు ఇచ్చి నిరూపించుకోండి. ఈరోజు కులగణలో 42% ఏదైతే మీరు ఇచ్చినామని చెప్తున్నారో కేంద్ర ప్రభుత్వం బిల్లు పాస్ చేయకుండా కూడా నేను మరి నా అసెంబ్లీ తీర్మానం చేసినా కూడా ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి మేము 42% మేము అందరికీ కూడా బీసీలకు న్యాయం చేస్తామని చేయించుకోండి. మీకు అప్పుడు మీ పార్టీని కూడా రేపు పొద్దున భవిష్యత్తు ఉంటుంది. రేపు పొద్దున మళ్ళీ మీకు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు మంచిగా ఉంటుంది అనేది కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాను. మరి వాళ్ళైతే ఇవ్వరు, నాకు తెలుసు. 42% వాళ్ళు బిల్ పాస్ చేయరు. మీరు బదనం చేయడం కాకుండా మీరు స్థానిక ఎన్నికలు పెట్టి మీరు 42% బీసీలకు న్యాయం చేయాలని కూడా నేను ఈరోజు కోరుచున్నాను. ఇక్కడ బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం ప్రభుత్వ అధికారులు కూల్చేశారు. దాన్ని ఎలా చూడవచ్చు అంటారు? అంటే భగవంతుని యొక్క ఆలయం కూల్చేసిన అది ప్రభుత్వ భూమి అని వాళ్ళు అంటారు. ఈరోజు ప్రభుత్వ భూములు అంటే అది దేవాలయం అండి, అమ్మవారి దేవాలయం. ఈరోజు ఈ మన తెలంగాణ రాజధానిలోనే పెద్దమ్మ దేవాలయం అంటే పెద్దమ్మ అంటే చాలామంది కూడా పల్లెటూర్లలో కూడా ఉంటాయి. నేను చెప్తాను, 30 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నా. మరి పెద్దమ్మ తల్లి అంటే ఈరోజు ఒక ఇంటి ఇలువెలుపుగా ఇక్కడ ఉన్న అన్ని కులాలు కూడా అక్కడ వెళ్ళి మరి అమ్మవారికి మొక్కుకొని ఈరోజు అందరూ సంతోషంగా ఉన్నారు. మరి అలాంటి దేవాలయంలో ప్రభుత్వం మాత్రము అది కూల్చేయడం మాత్రం ఇది అన్యాయమనే నేనైతే తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా దేవాలయాలు కట్టించాను. మరి ఈరోజు అయితే తప్పకుండా అలాంటివి జరగద్దు. అలాంటివి జరిగితే మాత్రము ఇది అందరూ కూడా బాధపడాల్సిన విషయం అని కూడా భక్తులందరూ కూడా అక్కడ తిరిగి అదే గుడిని నిర్మించాలి అని చెప్పేసి అంటారు. మీరేమంటారు? తప్పకుండా నిర్మించాలండి. అది రాష్ట్ర ప్రభుత్వమే ఆ డబ్బులు ఏదో కూల్చేస్తారో అది వాళ్ళు పెట్టి నిర్మించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. మరి ఈరోజు అయితే ఎందుకంటే ఇప్పుడు దేవాలయాలు కూల్చేయాల్సిన అవసరం లేదు కదా. మరి రోడ్డు లేదు కదా, రోడ్డు కట్టము ఎక్కడో లేవు కదా. అవి అయితే పెద్దమ్మ దేవాలయం అంటే అందరికి కూడా అక్కడ జూబ్లీహిల్స్కే ఎంతో పెద్ద అమ్మవారి ఎట్లా తిరుమల తిరుపతి కొండలాగా ఎట్లనో ఇక్కడ హైదరాబాద్లో ఉన్న అందరికి కూడా బంజారాహిల్స్లో మరి పెద్దమ్మ దేవాలయం అంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రం. అది అలాంటిది మాత్రం మళ్ళీ నిర్మాణం చేసి ఇవ్వాలనేది కూడా నేను కోరుచున్నాను కూడా. రైట్ అన్న, ఇప్పుడు రానున్న రోజుల్లో కొండ దేవన్న గారి రాజకీయ ప్రస్థానం ఎప్పుడు ప్రారంభిస్తారు? నేను ఒకటేనండి, ఈరోజైతే మా మున్నూరు కాపులలో జర ఐక్యతగా ముందుకెళ్దామన్న తరుణంలో మా వాళ్ళు కొంతమంది పెద్దలు ఆఫీస్ కౌన్సిల్లో 8 కులాలు కలపాలని ఒక ఇబ్బందికరమైన తీసుకొచ్చే వరకు నేను 2 సంఘాలు కూటమిగా ఉన్నాయి. ఈరోజు మున్నూరు కాపు సంఘం తెలంగాణ ఉండే,
దానిలోకి వెళ్ళి కూడా నేను మళ్ళీ వైదొలిగి ఈ తెలంగాణలో ఉన్న మున్నూరు కాపులందరి బాధ్యతగా మరి అందరినీ కూడా మళ్ళీ విడిపోయే పరిస్థితి ఏర్పడ్డది. మరి వేరే కులాలు వచ్చి ఇక్కడ దీన్ని మా కులంలో రాజ్యమేలే పరిస్థితి వచ్చింది కాబట్టి నేను మళ్ళీ తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్ 2018లో మేము ఈ 10 తారీఖు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా మున్నూరు కాపు సభ్యత్వము మేము అది స్టార్ట్ చేస్తున్నాము. ఎందుకంటే నేను గత 10 సంవత్సరాల కింద కూడా అనుకున్నాను కుటుంబ సమగ్ర సర్వే కేసీఆర్ ఏక ముందుకు, మరి ఈరోజు దానిలో కూడా మాకు న్యాయం జరగలే. ఈరోజు కూడా మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒరిజినల్గా మున్నూరు కాపులు పటేల్స్ ఎంతమంది ఉన్నారో ప్రతి ఇంటి నుండి కూడా అందరికీ సభ్యత్వం ఇచ్చి దాన్ని కులగణన మేము మున్నూరు కాపు మా సమగ్ర సర్వే ఆ రిపోర్టు కూడా రేపు పొద్దున ఎలక్షన్ వరకు 3 పార్టీలలో మేము మొత్తం ఫోన్ నెంబర్లతో యుక్తంగా మండల్ గ్రామ స్థాయిలో జిల్లా స్థాయిలో ఇవ్వడానికి కొండదేవన్న కంకణం కట్టుకున్నాడు. ఎవరు ఏమన్నా కాదన్నా సభ్యత్వం అనేది స్టార్ట్ చేస్తున్నాము. దాన్ని మేము తర్వాత కూడా మొన్న మాకు ఎలక్షన్లో కూడా వచ్చినప్పుడు కూడా దొడ్డిదారిలో అన్ని కొంతమందిని కలుపుకొని 1000 ఓట్లతోనే 700 ఓట్లతోనే అధ్యక్షుడు అని చెప్పుకొని ఈరోజు ముందుకెళ్తున్నారు. దాన్ని కూడా మేము ఖండిస్తూ కొండదేవన్ అనే వ్యక్తి రేపు పొద్దున తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్స్లో 1,00,000 సభ్యత్వం 1,00,000 మంది అంటే సభ్యత్వం అనేది ఎక్కువ అవుతుంది. 1,00,000 మందితోనే ఒక అధ్యక్షుడిని ఏర్పాటు చేసి రేపు అందరూ కూడా పోటీ చేయడానికి అవకాశం ఇస్తాను. నేను కూడా పోటీ చేస్తాను. అది దాని తర్వాత జరిగిన తర్వాత కమ్యూనిటీది వచ్చిన తర్వాత రాజకీయాల్లో అప్పుడు పోవాలనుకున్నట్టయితే ఒక మంచి అధ్యక్షుడిని నాలాంటి వాడిని ఎవరినైనా పెట్టి నేను రాజకీయాల్లో పోయి నాకు అవకాశం వస్తే రేపొద్దున మండలి కానీ అసెంబ్లీ కానీ ఏదైనా కానీ దానిలో నేను బీసీల కోసం నా కమ్యూనిటీ కోసం నేను జన్మనిచ్చిన కమ్యూనిటీ కోసం మాట్లాడడం కోసం అయితే పోతాను. నా కోసం అయితే ఏం లేదు. అవకాశం వచ్చినా బాధ లేదు, రాకున్నా బాధ లేదు. కులంలో ఈరోజు హ్యాపీగా పనిచేస్తున్నాను. బీసీలలో కూడా అందరికీ న్యాయం చేయాలనే ఒక తపన ఉంది కాబట్టి ఒక రైతు బిడ్డగా దాన్ని మీరు అందరు గౌరవించండి. తప్పకుండా మీరు అందరు సహకరించాలని కూడా నేను కోరుచున్నాను. కొండదేవన్నని ఈ కులపిచ్చితో కూడినటువంటి కుల సంఘాన్ని వదులుకొని నువ్వు రాజకీయంలో చేరు, నీకు ఒక టికెట్ ఇస్తానని చెప్పేస్తే కొండదేవన్న ఎంత కమ్ముడు పోతాడు? అమ్ముడుపోయేది అనేది జీవితంలో ఉండదండి. ఎందుకంటే నేను కులం కోసమే నేను సంపాదించుకున్న ఆస్తిలో దాదాపు 50% ఖర్చు పెట్టుకుని పనిచేస్తాను. ఎవరిని కూడా ఒక రూపాయి కూడా అడగకుండా చేస్తాను. పెద్ద మొత్తంలో మీకు భారీగా ఏ రోజు కూడా అలాంటి పరిస్థితి రాదండి. అలాంటి పరిస్థితికి నేను కానీ ఎప్పుడు కూడా అటువంటిది ఉండదండి. నేను ఒక అయ్యప్ప స్వామి భక్తుణ్ణి. ఏదైనా కూడా అలాంటి పరిస్థితి వస్తే బహిరంగ చర్చలో కూడా నన్ను మాట్లాడవచ్చు. ఈరోజు మీరు అలాంటి పరిస్థితి ఎవరైనా కొండదేవన్న పైసలు తీసుకుంటాడు, అటువంటి పరిస్థితి జీవితంలో లేదంటే నేను చేయను కూడా చేయను. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఎన్నిక రాబోతుంది, ఉప ఎన్నిక. ఎవరు గెలుస్తారని అనుకుంటారు మీ అంచనా ప్రకారం, మీకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానం ప్రకారం? నేను ఒకటే చెప్తాండి, ఇదివరకు ఇచ్చింది కమ్మ సామాజిక వర్గంకి ఇచ్చినారు. ఈరోజు 3 పార్టీలను ఏమనండి బీసీలకు ఎవరో ఒకరిని గెలిపించుకుంటే మా అసెంబ్లీలో ఒక బీసీ బిడ్డ అయితే ఉంటాడు కదా. బీసీలకైతే తప్పకుండా బీసీ బిడ్డను గెలిపించుకోవడం కోసం మా వంతు కూడా మేము పనిచేస్తాము. ఈరోజు మాకు ఇక్కడ ఈ కులం ఆ కులం లేదండి, మాకు బీసీ కులం కావాలి. లేకపోతే ఎవరికైనా ఎస్సీలకి ఇవ్వండి, ఎవరికైనా ఇచ్చుకోండి, దానికి ఏం లేదు. ఎప్పుడు కూడా మీరే ఉంటే మా బీసీలు ఇంకా ఎక్కడ అలా అసెంబ్లీలో సంఖ్య పెరిగేది ఎప్పుడు, మా బీసీలకు న్యాయం జరిగేది ఎప్పుడు? అయితే ఈరోజు నేను నా వ్యక్తిగత అభిప్రాయం, నేను ఏ పార్టీని కూడా వాళ్ళని మాత్రం నేను మాట్లాడాను. ఎందుకంటే ఎవరి పార్టీలు వాళ్ళకు ఉంటుంది. కానీ బీసీలకు మాత్రం మీరు ఇవ్వండి అని 3 పార్టీలకు మాత్రం 2 చేతి దండం పెట్టి అడుగుతున్నాను. అంటే ఇప్పుడే కాదు, ఎప్పటికైనా మేము న్యాయం చేయండి. ఎందుకంటే ఆల్రెడీ 1947 నుంచి కూడా రాజకీయంలో మీరు అనుభవిస్తున్నారు. బీసీలకు ఒకసారి అవకాశం ఇవ్వండి. రైట్. స్థానిక ఎలక్షన్స్లో రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్ కూడా రాబోతున్నాయి. ఇక్కడ మీ కాపు సంఘం నుంచి కావచ్చు, బీసీ సంఘం నుంచి, అక్కడ మీ సంఘం తరపు నుంచి అనేక మంది నామినేషన్ వేసినటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నేను ఒకటే చెప్పినా అండి, నేను మా మున్నూరు కాపు సంఘంలో చెప్పినాను. ప్లస్ బీసీ సంఘాల్లో కూడా ఈరోజు నాకు అందరితోనే అనుబంధం ఉంది. 136 కులాల్లో దాదాపు ఒక 60-70 కులాలు అందరూ కూడా ఈరోజు కొండదేవన్న అంటే అరే ఒక నీతి నిజాయితీగా ఆయన పనిచేస్తున్నాడు. వాళ్ళ కులంకు బీసీలకు కూడా పిలుస్తూ వస్తాడు, మాట్లాడతాడు, న్యాయబద్ధంగా ఆయన దగ్గర ఏం లేదనేది నన్ను గౌరవిస్తారు. నేను కూడా బీసీ కులాలను అన్ని కులాలను కూడా గౌరవిస్తాను. నాకు ఎక్కడ మాత్రం లేదు. ఎందుకంటే బోలా శంకర్ దగ్గర పుట్టినాను నేను. నాకు ఆ బోలాతనమే ఉంటుంది. నాకు ఈ క్రిమినల్ పాలిటిక్స్ కానీ ఇవన్నీ కూడా నాతో కావు కాబట్టే ఈరోజు నేను రాజకీయంలో ఎదగలేదనేది కూడా నన్ను అందరూ అంటుంటారు. సరే మీరు ఏమన్నా అనుకోండి, కానీ నేను
రాజరాజేశ్వరి పుణ్యక్షేత్రంలో ఒక రైతు బిడ్డగా పుట్టినాను, ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి చాలామందికి న్యాయం చేయాలని ఉన్నది కాబట్టి ఈరోజు నేను హైదరాబాద్లో 30 సంవత్సరాల నుంచి ఉండి కూడా ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మినిస్టర్ కానీ, ఒక రాజ్యసభ కానీ, ఏది కార్పొరేషన్ కానీ తీసుకోకుండా ఎవరైనా ఉన్నారంటే కొండదేవన్ ఒక్కడే కనిపిస్తాడు ఈరోజు. బీసీలలో కూడా కనిపిస్తాడు ఈరోజు. ఎక్కడ కూడా కులాన్ని అడ్డం పెట్టుకోవాలి. కులం కోసం ప్రతిరోజు పనిచేశాను. 15 లక్షల కిలోమీటర్లు తిరిగినాను. ఇప్పటివరకు కూడా పనిచేస్తూనే ఉన్నాను. ఈరోజు అదే ఎవరిని కూడా నేను అడగకుండా ఈరోజు స్థానిక ఎన్నికల్లో మీరు అడిగిన ప్రశ్న కూడా జవాబు చెప్తాను. ఈరోజు నా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ మీ రిజర్వేషన్ ప్రకారంగా మీరు ఎక్కడెక్కడ నిలబడతారో మీరందరూ కూడా కుల సంఘాలను ఇన్వాల్వ్ చేయండి. మేము వస్తాము. ఇక్కడ గౌడ్స్ నిలబడారు, గౌడ్స్ గెలిపి, ఇక్కడ యాదవ్ నిలుస్తున్నారు, యాదవ్ని గెలిపి, ఇక్కడ మున్నూరు కాపు నిలుస్తున్నాడు, మున్నూరు కాపుకి అవకాశం ఇయ్యి, ఇక్కడ పద్మశాలు నిలుస్తున్నారు, పద్మశాలకి, ముదిరాజుకి, వేరే ఏదైతే అసెంబ్లీ కానీ సర్పంచ్ కానీ ఎవరైతే నిలబడ్డా కూడా వాళ్ళకు మొదటి అవకాశం ఇవ్వాలని కోరుతానండి. ఈ రోజైతే నేను కోరుతున్నాను. ఈ రోజైతే ఏదైతే ఎంబీసీలలో కానీ ఎవరైతే నిలుస్తుంటారో వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి నేను సపోర్ట్ చేస్తాను. నా కులంతో పాటుగా బీసీలతో పాటుగా వెనుకబడ్డ కులాలకు ఈరోజు నేను స్థానిక ఎన్నికలు సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి వాళ్ళు పోలేరు కాబట్టి, ఆర్థికంగా లేరు కాబట్టి, వాళ్ళు టికెట్ రావు కాబట్టి, వార్డు స్థాయిలో, గ్రామ స్థాయిలో, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థాయిలో, కార్పొరేటర్ స్థాయిలో, ఈ స్థాయిలో మీరు ఈరోజు 42% రిజర్వేషన్ మీరు వేరే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా మీరు కూడా బీసీలకు అవకాశం ఇవ్వండి. మీ దానికి గెలిచిన వాళ్ళకు బీసీలకు ఇవ్వండి, ఎస్సీలకు ఎస్టీలకు ఇవ్వండి. ఎస్సీలు ఎస్టీలు అంటే వాళ్ళకి రిజర్వేషన్ ఉంది. ఈ బీసీలో 136 కులాల్లో మీరు అవకాశం ఇవ్వండి. రేపు పొద్దున ఇచ్చినట్టయితే రేపు పొద్దున మీ పార్టీ కూడా భవిష్యత్తు ఉంటుంది. భారతీయ జనతా పార్టీ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా కూడా ఈ స్థానిక ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేయాలి. ఎందుకంటే వేరే పార్టీలు అన్నిటికీ కూడా రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు రిజర్వేషన్ లేవు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఇవ్వలేదు. మేమేం చేయలేమని మాత్రం చేతులు దులుపుకుంటే రేపు కాంగ్రెస్ పార్టీ కూడా గడ్డి రోజులు వస్తాయి, బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా గడ్డి రోజులు వస్తాయి. 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా కావాలనుకుంటున్నారా, జీవో ద్వారా కావాలనుకుంటున్నారా, ఆర్డినెన్స్ ద్వారా కావాలనుకుంటున్నారా? మీరు ఒక్కటేనండి. ఇప్పుడు నేను హోటల్కి వస్తాను, మంచి భోజనం ఆడ మెనూ చూస్తాను, మంచి భోజనం తినాలనుకుంటాను. నువ్వు అక్కడ మెనూలో ఉంటే నేను అక్కడ భోజనం లేకపోతే నేనేం తింటాను? ఏదో తింటాను, వెళ్ళిపోతాను. ఈరోజు కూడా పరిస్థితి 42% రిజర్వేషన్ అనేది మీరు ఇచ్చినారు, అక్కడ వాళ్ళు బిల్లు పాస్ చేయరు. మీరు ఇక్కడ ఏం చేయాలంటే తప్పకుండా స్థానిక ఎన్నికల్లో మీరు అన్న ప్రకారంగా 42% రిజర్వేషన్, 42% ఈ కులాలకు నేను ఇచ్చినామని రేపు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. రేపు పొద్దున అప్పుడు ప్రతిపక్షాలకు కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ బిల్లు పాస్ చేయకపోతే కూడా నేను ఇక్కడ గెలిచిన వాళ్లకు ఈ కులంలో ఈ నా సంఖ్య వచ్చిన ప్రకారంగా కులాలకు కూడా ఎంత సంఖ్య వచ్చింది, ఎవరు ఎంతమంది జనాభా ఉందని పెట్టి దాని ప్రకారంగా మీరు ఇవ్వండి. అప్పుడు మీ కాంగ్రెస్ పార్టీని మెచ్చుకుంటారు. రేపు బీఆర్ఎస్ పార్టీలో కూడా మీరు గెలిచిన వాళ్ళకు కూడా మేము కూడా 42% కంటే 50% ఎక్కువ ఇచ్చినామని చెప్పేసి నిరూపించుకోండి. రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ కూడా మేము బిల్లు పాస్ చేయకపోయినా కూడా మాదాల్లో గెలిచిన వాళ్ళకు కూడా బీసీలకు న్యాయం చేశామని కూడా వీరు కూడా అప్పుడు నిజం ఎక్కువ సంఖ్యలో ఇస్తే అప్పుడు నిరూపణ చేసుకుంటే రేపు 3 పార్టీలలో బీసీలకు ఒక నమ్మకం వస్తుంది. రేపు పొద్దున వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలు కూడా ఏ పార్టీతో వాళ్ళు ఏ పార్టీ న్యాయం చేస్తుందని కూడా వారందరూ ఆలోచిస్తారు. ఇదివరకు 1947 నుంచి జరిగిన రోజులు కావు. బీసీలలో చైతన్యం వచ్చింది. రేపు పొద్దున ఒక బీసీ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్క కులం వాళ్ళు ఈరోజు మున్నూరు కాపులలో నా మున్నూరు కాపు బీసీ ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకుంటా. యాదవ్లలో బీసీ ముఖ్యమంత్రి కావాలి, ముదిరాజులలో బీసీ ముఖ్యమంత్రి కావాలి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఏదేమైనా బీసీలు రేపు ఎక్కువ సంఖ్యలో గెలిచినట్టయితే రేపు అందరు కలిసి కూర్చోండి. నాలాంటి వాడు ఎవరైనా కూర్చోండి, ఎవరైనా సరే ఇప్పటివరకు అవకాశం రాలే ఒక బీసీ ముఖ్యమంత్రి మనకు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఏమని రేపు పొద్దున బీజేపీ వచ్చినట్టయితే ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తాం. రేపు పొద్దున బీఆర్ఎస్ వచ్చినట్టయితే కేసీఆర్ గారు అడుగుతాం. రేపు పొద్దున కాంగ్రెస్ వచ్చినట్టయితే రాహుల్ గాంధీకి మాకు బీసీ ముఖ్యమంత్రి ఏమని నేను అడగడంలో మొదటి స్థానంలో నేను ఉంటా అండి. రైట్, నాకు సామాజిక స్పృహ ఉంది కాబట్టి. ఇది చూస్తున్నాం. బీసీ సామాజిక వర్గానికి చట్టబద్ధత కల్పించి బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి కొండా దేవన్న పటేల్ మాట్లాడుతున్న మాటలు. మరో స్పెషల్ గెస్ట్ మేము ముందుంటాను, చూస్తూనే ఉండండి. నమస్తే. నమస్తే అన్న. నమస్తే అండి.